ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం. మనం భజగోవిందం 101వ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం. నిన్న మనం చెప్పుకుంటూ ఉన్నాం, జ్ఞానం వస్తేనే అజ్ఞానం పోతుంది. అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో నువ్వు దేనికోసం కూడా వెతకవు, దేని గురించి కూడా ప్రయత్నం చేయవచ్చులా. అంతా పరమేశ్వరుని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఆశించినవి జరగవచ్చు, జరగకపోవచ్చు. నీకు రావాల్సింది రావచ్చు, రాకపోవచ్చు. ఏది వచ్చినా ఏది పోయినా కూడా ఎప్పుడు కూడా ఆ ఆలోచనలు ఆ పరమేశ్వరుని ఎందే మనకి విలీనమై ఉంటాయి. అదే చెప్పుకున్నాం నిన్న. చెట్టు నీడ నివాసం ఉంటున్నాడు. చెట్టు వచ్చినట్టు బెరళ్ళు, ఆ బెరళ్ళతోనే ఆ దేహాన్ని కప్పుకున్నాడు. 2 చేతులతో వెళ్ళేసి భిక్షాటన చేసి జీవిస్తున్నాడు. అతనికి ఎప్పుడూ కూడా ఏ ఆశ లేదు. ఏ ఆశ ఉంది? మరలా జన్మ రాకూడదు. ఒకే ఒక్కసారి వచ్చిన మానవ జన్మ ఇది. ఈ జన్మను వృధా చేసుకోకూడదు. ఇంతకుముందు అనేక విధంగా నేను నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఉన్న సమయం ఎంతో తెలియదు. ఇక మిగిలిన సమయాన్నైనా సరే ఆ పరమేశ్వరుని యందు మనసు లయం చేయాలి అనే తపన పడతాడు. అతనికి ఏ ఆశ లేదు. నువ్వు కోట్లు ఇచ్చినా కూడా అవసరం లేదంటాడు. అలాంటిదే ఒక చిన్న సన్నివేశం గుర్తొస్తుంది. ఎక్కడో చదివినట్టు గుర్తు. భర్తృహరి అక్కడక్కడ తిరిగి భిక్షాటం చేస్తూ ఏదో సంపాదించుకునేవాడంట. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఇతన్ని మనం పరీక్షిస్తే బాగుండు అని ఆలోచన కలిగి వేషధారణ మార్చుకొని అతని దగ్గరికి వచ్చారు. ఆ రోజు అక్కడక్కడ 4 ఇళ్లలో తిరిగి సంపాదించుకున్న దాంతో ఒక రొట్టె తయారు చేసుకున్నాడు. తినబోతూ ఉన్నాడా అటు తిరిగి ఆ వెనక పక్క పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా వచ్చి, పరమేశ్వరుడి సంగతి అందరికీ తెలిసిన విషయమే, భవతి భిక్షాందేహి అంటారు అంతే. ఆ మాట ఎప్పుడైతే ఆయన విన్నాడో వెంటనే ఆలోచన చేయకుండా వెనక్కి తిరగకుండానే ఉన్న రొట్టెను కూడా పరమేశ్వరుని యొక్క కపాలంలో ఇచ్చేశాడు. వెంటనే పార్వతీ, ఆయన ఎవరు అనుకుంటున్నావో తెలుసా? ఈ సృష్టి అంతా కూడా ఆధారమైనటువంటి వాడు. ఆయనకే నువ్వు భిక్ష వేశావు అని అందట. దానికి కూడా ఆయన ఏమీ మాట్లాడలేదంట. నువ్వు ఇంత దీక్షగా నువ్వు తీసుకున్న ఆహారం నువ్వు తినబోయేది కూడా ఆయనకి ఇచ్చావు కాబట్టి నీకేం కావాలో కోరుకో, వరం నేను ఇస్తానన్నాడంట. నాకేమీ అవసరం లేదు అన్నాడు. అలా కాదు, నేను ఏదైనా సరే ఏదో ఒకటి ఇవ్వాలి అని అమ్మవారు అడిగినప్పుడు ఒకటే అన్నాడంట, మీరు ఇంతగా బతిమలాడుతున్నారు కాబట్టి నేను అడిగింది ఇస్తారా మీరు? ఓ చక్కగా ఇస్తాను, అడుగు, నీకేం కావాలో. ఉన్నది ఎవరు? పరమేశ్వరుడు. అందువల్ల భయపడకుండా అడుగు అన్నాడంట. ఆయన ఒకటే చెప్పాడు, తమరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
ఇంకేం అడగలా, నాకేం కావాలని కాదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అదేంటి అన్నానండి. స్వరూప ఆనందాన్ని పొందేవాడికి ఈ ప్రపంచం మొత్తం రాసిచ్చినా కూడా ఏమీ ప్రయోజనం లేదు. గతంలో మనం చెప్పుకున్నాం, అలెగ్జాండర్ కూడా, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ వచ్చి ఒక సాధు సూర్యుడికి ఎదురుగా నమస్కారం చేస్తూ ఉంటే ఆయన వచ్చి నీకేం కావాలి అని కోరుకున్నప్పుడు, ఎవరు నువ్వంటే, నేను విశ్వవిఖ్యాత సార్వభౌముడు, నేను, నా పేరు అలెగ్జాండర్ అంటారు, నీకేం కావాలో ఇస్తాను, కోరుకో అంటాడు. నాకేం అవసరం లేదు అన్నా కూడా ఆయన కూడా ఇలాగనే అడిగాడు. ఏం అవసరం లేదా అంటే, నన్ను అవమానిస్తున్నావా అన్నాడు. నిన్ను అవమానించడం కాదు, నాకు దేని మీద కోరిక లేదు, నాకు అవసరం లేదు, నేను హాయిగా ఉన్నాను, ఏది వస్తుందో తింటున్నాను, ఓ చెట్టు కింద ఉంటున్నాను, పరమేశ్వరుని యొక్క జపం ధ్యానాలు చేసుకుంటున్నాను, నా ఇంకో దాని మీద ఆశ లేదు అన్నా కూడా ఆయనలా ఏదో ఒకటి ఇస్తాను, ఏదో ఒకటి ఇస్తాను అన్నాడు. ఏమిస్తావు నువ్వు? అయితే నాకు ఒక కోరిక ఉంది, నా కోరిక తీరుస్తావా? తీరుస్తాను, చెప్పు. ముందు నాకు సూర్యుడికి అడ్డంగా ఉన్నావు నువ్వు, ఆ సూర్యరశ్మి నా మీద పట్టలేదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు అన్నాడు. ఆశ్చర్యపోయాడంట అలెగ్జాండర్. భారతదేశం అంటే ఇదా? అందుకే తన గురువు కూడా ఒక్కసారి భారతదేశాన్ని దర్శించమని చెప్పినందువల్ల ప్రపంచాన్ని జయించి చిట్ట చివరకు ఇక్కడికి వచ్చినటువంటి వాడు. అందువల్ల పరమేశ్వరుడు తానే అని అర్థమైన తర్వాత దేనికోసం ప్రాకులాడతాడు? ఏది వచ్చినా చూస్తూ ఉంటాడు, ఏది పోయినా చూస్తూ ఉంటాడు. ఆ సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అది చెప్పటానికి వీల్లేదు, మాటలకు అందదు, మాటలకు అందదు. అందువల్ల ఏం చేయాలి? ఆనందాన్ని నందతే అంటూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతేవా. గతంలో చెప్పుకున్నాం మనం ఈ శ్లోకాన్ని. యోగరతోవా యోగం చేస్తున్నా, భోగరతోవా భోగాలు అనుభవిస్తున్నా, సంగరతోవా సంగత్యం చేస్తూ ఉన్నా, సంగవిహీన ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్నా. చూడండి, ఎవరు లేకపోయినా ఒంటరిగా ఉన్నా కూడా ఆ పరమేశ్వరుడు తోడు ఉన్నాడని చెప్పని ఆయన భావన. అందరితో ఉంటారు, అందరిలాగానే ఉంటాడు, ఆయన కూడా ఉంటాడు. ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అందుకనే శివోహం 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 అంటారు. నేనెవరినో తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ భావం కలిగిందో నీకు అన్ని భావాలు పోతాయి. ఒక్కసారి ఆలోచించేయండి. ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాను, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, ఈ ప్రయాణం ఏంటి, ఈ ప్రపంచం ఏంటి, దీనికి ఆధారమైన శక్తి ఏమైనా ఉన్నదా, ఉంటే ఎవరు, దీని గురించి ఆలోచన మనం చేయటం లేదు. ఎప్పుడూ కూడా మనం సద్భావాలతో మనం ఉంటే మంచి ఆలోచనలు కలుగుతాయి. అప్పుడు నీకు అంతఃకరణ ప్రశ్నించుకుంటావు నువ్వే, నేనెవరిని. అప్పుడు అది దొరికితే నీ గమ్యం ఇంకో వైపు వెళ్ళటానికి అర్థం తిరుగుతావు. రమణ మనిషి కూడా అంతే. కోహం 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 అహం కహ, నేనెవరినని తన తపస్సంతా దారపోసి ఏకాంతంగా ఉన్నవాడు, ఒంటరిగా ఉన్నవాడు, హాయిగా ఆనందంగా ఉండేవాడంట. అలానే మనం కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే పరమేశ్వర స్వరూపం నీవే నీకు అర్థమవుతుంది. దేనికోసం వెంపర్లాడం. అందువల్ల దివ్యాత్మ స్వరూపులారా, ఇది ఆ ముసలి బ్రాహ్మణుడి కోసం చెప్పింది కాదు, ఇది మన కోసం చెప్పాడు అనుకొని మనం అందరం కూడా ఆ మార్గంలో చరించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.